హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎలాంటి పేస్ట్ ఏంటిది ఎలాంటిది యాడ్ చేయకుండా, మిక్సీ పేస్ట్ చేసే ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూద్దామండి. అందుకోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగానే శుభ్రంగా కడిగానండి. ఒక 2 టైమ్స్ కడిగితే సరిపోతుంది. ఇందులో కొంచెం ఒక నిమ్మ చెక్క, సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మంచిగా కడుక్కున్నానండి. ఒక 2 టైమ్స్ కడుక్కొని చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక వెడల్పాటి కళాయి తీసుకున్నప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది. తొందరగా ఫ్రై అవుతాయండి ముక్కలు. అందుకు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైనాక చికెన్ వేసుకొని మనం ముందుగానే కడుగు పెట్టుకుని చికెన్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోతే లాస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. మంట కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మనము ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, కుక్ అవుతుంది. మనము యాడ్ చేసిన సాల్ట్ వల్ల దీంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మన చికెన్ మంచిగా కుక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి. మనము చికెన్లో ఉన్న వాటర్ చూడండి, అంత వాటర్ అంతా ఇంకిన తర్వాత మనకు ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఏం చేయాలి అని అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఎక్కువనే వేసుకుంటే మనకి నాన్ వెజ్ ఐటమ్స్లలో కొంచెం టేస్ట్ బాగా ఉంటుంది. మళ్ళీ కలుపుకోవాలండి. మనకు కొన్ని కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్. వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆప్షనల్ అండి ఇది పూర్తిగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిన తర్వాత మనకు తెలిసిపోతుందండి. ఒక 80% కుక్ అవుతుంది చికెన్. మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండనవసరం లేదు. ఎందుకంటే మంచిగా మనకి ఆ ఎసెన్స్ చికెన్ ఫ్లేవర్ తెలవడం కోసం 80% కుక్ అయినాక మనం కారం, మన టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కారం మంచిగా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కొంతసేపు మగ్గనివ్వాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసి మనం కలిపెట్టుకోవాలి. అడుగంటకుండా ఒకసారి ఒక 2-3 సార్లు మనం కలిపెడుతూనే ఉండాలండి. ఒక 30 సెకండ్స్కి 40 సెకండ్స్కి ఒకసారి. చాలా సింపుల్గా, ఎలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మనం ఏమీ వేయలేదండి. ఆ చికెన్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. కొంచెం సేపు కుక్ అవ్వాలి. అదైనా సిమ్లో మనం పెట్టేసి కొంచెం సేపు దాకా మనం వెయిట్ చేయాలండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. చూడండి, చాలా వరకు మంచి కుక్ అయిపోయింది మన చికెన్. ఇంకా మంచి అరోమా వస్తుందండి చికెన్లో నుంచి. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక చిన్న కప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అడగంటకుండా మనకు మంచిగా యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి యాడ్ చేసుకున్నాక ఫైనల్గా చికెన్ మసాలా అండి. మన ఇంట్లో అయితే అందరికీ చికెన్ మసాలా ఉంటుంది. చికెన్ మసాలా కొంచెం గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కంపల్సరీగా ఇట్లా ఈ స్టైల్లో ఎప్పుడు మనకు టైం లేనప్పుడు, ఈ అల్లం మనకి ఆనియన్స్ పేస్ట్, టమాటా పేస్ట్ ఆ టైం లేనప్పుడు, మనం గ్రేవీగా చేసుకునేంత టైం లేనప్పుడు సింపుల్గా ఇలా మనం చికెన్ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మా ఇంట్లో ఇలాంటి చికెన్ చాలా ఇష్టపడతారు తినడానికి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, మన చికెన్ చాలా చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో, క్రిస్పీగా లేకుండా చాలా మంచిగా ఉడికిపోయింది. చూడండి,
చాలా టేస్టీ ఉంటుందండి. చికెన్ ఫ్లేవర్ అనేది అస్సలు మిస్ అవ్వదు. మీరు ఇలా చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేశారంటే, ఇలా మనకి టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్గా మనం చికెన్ ఫ్రై విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చేసామండి. ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ ది వీడియో, కంపల్సరీగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్ మెంబర్స్కి. కంపల్సరీగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై చాలా బాగుందండి. ఒకసారి కంపల్సరీగా మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.